హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే బచ్చల కూర వంకాయలతో మీకైతే గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. బచ్చల కూర అయితే 2 కట్టలు తీసుకోవాలి. వంకాయలు అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఆనియన్స్, టమాటాలు, అల్లము, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి తీసుకోవాలండి. అల్లము, వెల్లుల్లి, ఒక ఆనియన్, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆనియన్స్ని, టమాటాలని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. నేను కొత్త వీడియోస్ అన్ని పెడతానండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. బచ్చల కూరని సన్నగా కట్ చేసుకోండి. వంకాయల్ని నేను చూపిస్తానండి, ముక్కలు ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, గుప్పుడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం పట్టిన మసాలా పేస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేయించుకొని సైడ్కి తీసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. చూడండి, ఈ స్టైల్లో వేపుకుంటే సరిపోద్దండి, ఎంతకంటే ఇంకా అవసరం లేదు. తీసేసుకుందాం కళాయి నుంచి. వెల్లుల్లిపాయలు అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వేసుకుందాం. 4 వెల్లుల్లిపాయ రేకలు అయితే సరిపోతాయండి. కాస్త బ్రౌన్ కలర్లోకి రావాలండి వెల్లుల్లిపాయలు. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. పసుపు వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ బాగా వేగేయండి. ఇప్పుడు నేను ఇందాక ప్రిపేర్ చేసుకోమన్నా మసాలా వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు మసాలాలో వేయడం వల్ల ఫ్లేవరు చాలా బాగుంటుందండి. బాగా వేయించుకోవాలి మసాలా పేస్ట్ని. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించేసుకోండి మసాలా పేస్ట్ని. మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే బచ్చల కూర వేసుకుందాం, కలుపుకోండి. బాగా మగ్గించుకోవాలండి బచ్చల కూరను కూడా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కలుపుకోండి. సాఫ్ట్గా మగ్గాలండి ఆకుకూర. అసలు కూర మొత్తం సాఫ్ట్గా మగ్గిందండి చాలా వరకు. టమాటాలను వేసుకోవాలి. టమాటాని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి సాఫ్ట్గా. టమాటా చాలా వరకు సాఫ్ట్ అయ్యిందండి. కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కలుపుకోండి. కలుపుకొని కారం కూడా మగ్గాలండి మొత్తం కూరలో. ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోండి. బాగా మగ్గిపోయిందండి. వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం, కలుపుకోండి. కాసేపు మొత్తం కూర అంతట్లో మగ్గాలండి. వంకాయ ముక్కలను కూడా వేసాం కదా, మగ్గిందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువ పట్టవు. మొత్తం సాఫ్ట్గా మగ్గింది కదా. ఆ కప్పుతో కప్పున్నర వేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. కూర అంతా అయితే చాలా వరకు మొత్తం అయిపోయిందండి. ఇలా మగ్గిపోవాలి ఇంకా దగ్గరికి. కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. ఎంతో టేస్ట్గా ఉండే బచ్చల కూర వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. తింటే సూపర్ అన్నమాట.
నేను చెప్పినట్టు నేను ఎలా చేశానో, నేను ఏ మసాలా పేస్ట్ వేసానో మీరు అలాగే చెయ్యండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. మీరు కామెంట్స్ పెడతా ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీరు దయచేసి కామెంట్స్ పెట్టండి. చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదండి. ప్లీజ్ అండి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ముందుగా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.